ఏమండి, ఈ చిన్న కథ పేరు హైసర్ బజ్జా అందామండి. ఒకప్పుడండి ఎటు వెళ్ళాలన్నా నడిచిపోయేవాళ్ళండి. ఏమీ లేవు అప్పుడు, ప్రయాణ సౌకర్యాలు లేవు. ఒక ఆయన చుట్టం ఇంటికి వెళ్ళాడండి, ఎక్కడికో పొలాలకు అడ్డం పడి ఏదో వెళ్ళాడు. ఆమె చక్కగా వండి పెట్టింది ఒక పదార్థం, అది వెరైటీగా ఉంది, అన్నం కాదు. అమ్మ ఏంటమ్మా ఇదంటే, అయ్యా తోపరా అని చెప్పింది. దీన్ని తోప అంటారు, అంటే మెత్తగా చిమిడిపోతుంది కదా తోపలాగా, తోప అని చెప్పింది. ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ చేత ఇది వండించు తిందామని ఆశపడ్డాడండి. ఆ పేరు మర్చిపోకుండా దారి పొడవున తోప 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 అనుకుంటూ వెళుతున్నాడండి. వెళుతూ ఉంటే దారిలో చిన్న కాలువ ఉందండి. కాలువ దూకాలి కదా, ఆ దూకేటప్పుడు ఏం చేశాడు, మరి ఊపిరి రావాలి కదా, హైసర్ బజ్జా అన్నాడండి. ఎప్పుడైతే హైసర్ బజ్జా అన్నాడు, ఇక అక్కడి నుంచి ఈ తోప సంగతి మర్చిపోయి హైసర్ బజ్జా పట్టుకున్నాడు. హైసర్ బజ్జా అనుకుంటే ఇంటికి వెళ్ళి ఏమే నాకు హైసర్ బజ్జా ఉండిపెట్టి అన్నాడు. ఆమె తెల్లబోయి హైసర్ బజ్జా ఏంటయ్యా అంది. మనోడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏమే అసలు తప్పు నీది కాదు, మీ అమ్మదే, నీకు కనీసం ఇది కూడా నేర్పలేదని చెప్పేసి కర్ర తీసుకుని కొట్టడం మొదలుపెట్టాడండి. కొట్టడం అటు ఇటు కాదండి, ఆవిడ కేకలు పెడుతూ ఉందండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చి చూసేలా. అప్పుడు ఇంటి పక్క ఆవిడ ఒక ఆమె గబగబా వచ్చి, ఒరే ఏంట్రా బాబు నీ పెళ్ళని తోపగా కొడుతున్నావు, కారణం ఏంటిరా అని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి తోపని. తోప అన్నాడు. అదండి ఈ హైసర్ బజ్జా అంత పని చేసింది.